GM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, దీని ఫుల్ నేమ్ వచ్చేటప్పటికి రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. 2025లో ఈ కాలేజీలో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ కాలేజీలో ఉన్న ప్లేస్మెంట్స్, అలాగే ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ రికార్డ్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. అలాగే ఈ కాలేజీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, మొత్తం టోటల్ A to Z అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్లో ఉన్న డిపార్ట్మెంట్స్లోకి అయితే వెళ్తాం. సో డిపార్ట్మెంట్స్లో మనకి సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటా సైన్స్. సో డేటా సైన్స్ ఎందుకు వచ్చింది, CSC అని వచ్చి మళ్ళీ డేటా సైన్స్ వచ్చింది అంటే అది స్పెషలైజేషన్ అని అర్థం. సో స్పెషలైజేషన్ అంటే మీరు ఏదో దాన్ని తక్కువ అంచనా వేయద్దు. సో డేటా సైన్స్ అనేది కూడా మంచి పవర్ ఉంది ఇప్పుడు. సో కాబట్టి మీకు ఒకవేళ అందులో సీట్ వస్తే హ్యాపీగా వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే ఈ కాలేజ్కి NAC A+ గ్రేడ్ అయితే కూడా ఉంది. సో ఈ కాలేజ్ కౌన్సిలింగ్ కోడ్ వచ్చేటప్పటికి RGIT అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AIML. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనమాట. సో ఇది కూడా స్పెషలైజేషన్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, సో ఇది కూడా స్పెషలైజేషన్ అనమాట. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంది, సో తర్వాత డేటా సైన్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఏం లేదండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకి అది ఒక భాగం అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే అందరూ సాఫ్ట్వేర్కి రావాలని చెప్పి CSC తీసుకోవాలని పోరాడుతున్నారు. సో CSCకి అంతమందికి సీట్లు ఇవ్వగలుగుతుందా, ఇవ్వలేదు. సో అందుకనే స్పెషలైజేషన్స్ అనే పేర్లు పెట్టి సో ఇలా అయితే కొన్ని గ్రూప్స్ అయితే డిపార్ట్మెంట్స్లో అయితే వదిలేశారనమాట. సో అలా వచ్చినట్టువే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AIML ఇవన్నీ. కాకపోతే ఇందులో డిఫరెన్స్ ఏంటి అంటే ఒక 70 to 80% సేమ్గానే ఉంటుంది. ఈవెన్ కంపెనీస్ ఆల్సో సో CSCని ఎలా అయితే చూస్తుందో వీటిని కూడా అలాగే చూస్తుంది, ఈక్వల్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ డెప్త్ మీద చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే AIML అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఈ సిలబస్ మీద కొంచెం డెప్త్ చెప్తారు. అదే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో దాని మీద అంత డెప్త్ ఉండదు, నార్మల్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో అలా అనమాట. సో వీటి సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ మీద కొంచెం డెప్త్ చెప్తారు. సో అలా అనమాట. సో దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం అనేది ఉండదు. మీరు హ్యాపీగా ఫ్రీ సీట్ వస్తే హ్యాపీగా వెళ్ళండి, మంచి కాలేజు, హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మీకు వీటి మీద ఏ ప్రాబ్లం ఉండదు. కంపెనీస్ కూడా మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. మీ దగ్గర స్కిల్ ఉండాలి అంతే. మీ దగ్గర స్కిల్ ఉంటే చాలు. నౌ-ఏ-డేస్ ఎలా ఉందంటే నువ్వు BPC చదివి BCA చేసినా సాఫ్ట్వేర్ రావచ్చు. లేదా మా అంకుల్ ఉన్నారు, ఫార్మసీ చేసినాడు, ఫార్మసీ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి, అసలు సాఫ్ట్వేర్కి దానికి ఏమైనా లింక్ ఉందా, అలాంటిది ఆయనే సాఫ్ట్వేర్కి వచ్చేసాడు. సో నేను చెప్పేది ఒకటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపెనీస్ అనేటివి మీ దగ్గర నుంచి స్కిల్స్ని మాత్రమే ఆశిస్తున్నాయి. కానీ మీరు ఏ కాలేజ్ చదివారో, తోపు కాలేజ్ లేదో, చిన్న కాలేజ్ చదివారో, మీ దగ్గర ఎంత మార్కులు ఉన్నాయి ఇవి ఎక్కువగా పట్టించుకోవట్లేదు. మార్కులు అనేది ఒక ఎలిజిబిలిటీ మాత్రమే ఇస్తుంది మీకు. ఓకేనా. ఎలిజిబిలిటీ మాత్రమే ఇస్తుంది. ఎలిజిబిలిటీ ఇస్తుంది కాబట్టి మీ దగ్గర కంపెనీస్ దగ్గరికి వెళ్ళడానికి మీకు ఎలిజిబిలిటీ ఇస్తుంది. తర్వాత మీ స్కిల్స్ మీద ఆ జాబ్ అయితే తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇవన్నీ మీకు అవసరం లేదండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇంకోటి ఉంది. సో మనకి ప్లేస్మెంట్స్ పరంగా చూద్దాం ఇప్పుడు. సో ప్లేస్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే మీకు ప్లేస్మెంట్స్లో రికార్డ్స్ వీళ్ళైతే ఇచ్చినారనమాట. సో ఒకసారి ప్లేస్మెంట్స్ రికార్డ్స్ కూడా మనం చెక్ చేద్దాము. సో రికార్డ్స్లో చూసుకుంటే 2024-25 చూసుకుంటే టోటల్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి అంటే ఆఫర్స్ ఎన్ని వచ్చాయని చూపిస్తుంది. 467 ఆఫర్స్. అలాగే కంపెనీస్ వచ్చేటప్పటికి 19 అనమాట. సో ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే చూసుకుందాం. సో ప్లేస్మెంట్స్ పరంగా కూడా కాలేజ్ అయితే బాగుందండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 3 lakhs అయితే ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ కూడా మనకి బాగానే వస్తాయి. కాకపోతే మీ దగ్గర స్కిల్ ఉంటేనే జాబ్ వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ కాలేజ్ గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ప్లేస్మెంట్స్లో మనం వెళ్ళి చూడండి. సో ఇక్కడ మనకి టాప్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మనకి ఇన్ఫోసిస్ ఉంది, అలాగే మనకి JSW ఉంది, ఇలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అలా ఉన్నాయండి. వీళ్ళు ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కాగ్నిజెంట్ చూడొచ్చు. సో మనకు వచ్చేటప్పుడు 4.50 LPI కూడా వీళ్ళు ఇచ్చినారు. ఇంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారంట. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో మనకి ఇది 2024-25 రికార్డ్స్ ఇవన్నీ. ఒకసారి వచ్చి వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేసుకోండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. కాలేజ్ అయితే మంచిదే అండి, జాయిన్ అవ్వచ్చు.